హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీన్ జర్మనీ. సో ఈరోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నా. డామ్స్టర్లో ఉంది, వింటర్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడనే మా ఇంటి నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో డామ్స్టడ్ నాట్ బాడ్ అని ఉంటుంది ఇక్కడ నుంచి ఒక స్టాప్. సో స్టూడెంట్కి అయితే 2.8 యూరోసే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండొచ్చు. ఎండింగ్ 8 PM లాస్ట్. ఓపెన్ 10కి అవుతుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో స్టూడెంట్ ఎక్కడ జర్మనీలో స్టూడెంట్కి బెనిఫిట్స్. సో అన్ని బెనిఫిట్స్ యూజ్ చేసుకోండి అందరూ. స్విమ్మింగ్ పూల్ ఎట్లుంటే చూపిస్తా, లోపల కూడా చూద్దాం. లాకర్స్ ఎట్లుంటాయి అంటే ఎట్లా పని చేస్తాయి, అన్ని ఎట్లా పెట్టుకోవాలి ఎందుకతా అని. సో డైరెక్ట్గా ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుద్దాం. ఈ బుడ్డోడు కూడా వస్తుండు మాతో పాటు స్విమ్మింగ్కి. వచ్చా నెక్స్ట్ స్విమ్మింగ్ వి ఫీల్ యార్ ఆల్ట్ ఆక్యారా ఇక్కడ 8 years old. ఇంకేమని చెప్తావా? నో ఇంక డైస్ వచ్చి డైస్లో మాట్లాడరా? వియాసింది వేర్ కమ్స్ యూ von USA oder Indien? Von India? Du lieber Deutschland oder Indien? India? Schön. సో గైస్, ఇదే నాట్ బాడ్ డామ్స్టర్డ్ స్విమ్మింగ్ పూల్. బయట నుంచి ఇండోర్ స్విమ్మింగ్ పూల్. యాక్చువల్గా దీంట్లో ఇండోర్ ఉంటుంది, బయట అవుట్డోర్ కూడా ఉంటుంది. కానీ అవుట్డోర్స్ ఓన్లీ సమ్మర్లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎవడన్నా పోతే ఫ్రీజ్ అయిపోతారు కాబట్టి ఓన్లీ సమ్మర్లోనే ఓపెన్ చేస్తారు. అదో అవుట్డోర్ పూల్ అక్కడ. మేము పోయేది ఇప్పుడు ఇండోర్ పూల్. లెట్స్ గో. సో గైస్, ఇవి టికెట్స్. ఇక్కడ స్కాన్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. లెట్స్ స్కాన్. ఇది స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ లాకర్స్. సో గైస్, ఈ లాకర్ ఇప్పుడు రెడ్ కలర్ ట్యాగ్ ఉంటే ఉన్నట్టు, అంటే ఫ్రీగా ఉన్నట్టు. సో నెక్స్ట్ ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డ్ని డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి, లేకపోతే మీ దగ్గర €1 ఉన్నా €1 పెట్టేసి లాక్ చేసి కీ మనతో పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చినాక కీ పెట్టేస్తే మనం €1 మనం తీసుకొని పోవచ్చు అంతే. ఇక్కడ €1 పెట్టచ్చు, లేకపోతే ఈ కార్డు కూడా పెట్టచ్చు డైరెక్ట్గా. సో లగేజ్ ఇక్కడ పెట్టేసి లాక్ చేసేద్దాం. సో గైస్, ఇవి డ్రెస్సింగ్ రూమ్స్. ఇక్కడ లాక్ ఉంటుంది. యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి లాక్ వేస్తే వెనక బయట రెడ్ పడుతుంది కాబట్టి లాక్ అయిపోయినట్టు. అండ్ మనం అన్లాక్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇట్లా పెట్టాలి అంతే. జస్ట్ అడ్డం పెట్టినకి ఇక్కడ అడ్డు ఉంది కాబట్టి లాక్ పడినట్టు అంతే. ఒకవేళ ఎవరన్నా వచ్చేటట్లు స్విమ్మింగ్ పూల్కి వచ్చేటట్టు ఉంటే స్విమ్ వేర్ కంపల్సరీ. స్విమ్ వేర్ లేనిది స్విమ్మింగ్కి నాటలు. మనలాగా ఎట్లా ఏది పడితే అది వేసుకోవచ్చు అనుకుంటే కుదరదు. సో స్విమ్ వేర్ అయితే కంపల్సరీ. ఫైనల్గా అన్ని షూస్, ఏమి ఫోన్లు కూడా అన్నీ ఇలా పెట్టేసినాక సో డైరెక్ట్ ఇట్లా లాక్ చేసేసి, ఈ లాక్ ఉంటుందా, ఈ లాక్ మనం వాచ్ లాగా హ్యాండ్కి జోడిగేయచ్చు. తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఉంటుంది, నెంబర్ తోటి డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోతే, నువ్వు ఈ నెంబర్ మర్చిపోతే. రెడీ అయిపోయినాం ఫైనల్గా. ఇంకా చూపిస్తా స్విమ్మింగ్ పూల్స్. నేను ఇక్కడికి వచ్చినాకనే స్విమ్మింగ్ నేర్చుకున్నా. ఇండియాలో అయితే ఇక్కడికి వచ్చాక స్విమ్మింగ్ నేర్చుకున్నా. ఇప్పటికీ అంత పర్ఫెక్ట్ కాదు కానీ మేనేజ్ చేయగలను. సో ఫస్ట్ మనం స్విమ్మింగ్ పూల్కి ఎంటర్ అయ్యే కంటే ముందు షవర్ చేయాలి. సో ఇక్కడ ఇట్లా షవర్స్ ఉంటాయి, ఓపెన్ షవర్స్ అన్నీ. లాస్ట్కి ఒక షాకింగ్ విషయం చెప్తా. సో వీడియో మొత్తం చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ రెడ్ హాట్ వాటర్, ఇక్కడ నాబ్ సెట్ చేసుకొని డైరెక్ట్ బటన్ కొడితే వాటర్ వస్తాయి. సో బిఫోర్ ఎంటరింగ్ టు పూల్ యూ నీడ్ టు షవర్ కంపల్సరీ. ఎవరన్నా అబ్జర్వ్ చేసిన అంటే మ్యాండేటరీగా చేయాలి. ఒకవేళ చేయకపోయినా నడుస్తుందా అంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తే గలీజ్గా ఉంటుంది మనకి. సో బెటర్
డూ ఇట్. స్నానం అయితే అయిపోయింది. లెట్స్ గో టు పూల్. జట్టు వచ్చేసి స్విమ్మింగ్. సో గైస్, ఇది స్విమ్మింగ్ పూల్. ఇందాక అక్కడ జంప్ చేసిన వీడియో కూడా ఉంది. అది 7 మీటర్స్ డెప్త్ అనుకుంటా. అండ్ అవతల కూడా పెద్ద పూల్ ఉంటుంది, 50 మీటర్స్ డెప్త్. ఇది రిలాక్సింగ్ పూల్, కొద్దిగా వామ్గా ఉంటాయి వాటర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ రిలాక్సింగ్ పూల్లోనే వింటారు కదా, మంచి హాయిగా వేడిగా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఫైనల్గా అయితే స్విమ్మింగ్ అయిపోయింది. బాగుండే. నేను యాక్చువల్గా ఇదే చెప్పినా కదా, జర్మనీకి వచ్చినాకనే నేను స్విమ్మింగ్ నేర్చుకున్నా. ఇక్కడ మా కాలేజ్లో ఎంత అయింది నేర్చుకోవడానికి, దగ్గర దగ్గర 20 euros అయింది నేర్చుకోవడానికి. సో అప్పుడు నేర్చుకున్నా. ఇప్పటికి ఓకే, గజీతగాన్ని కాకపోయినా కూడా మేనేజ్ చేయగల. సో ఇంకా రెగ్యులర్గా వస్తే ఫుల్ఫిల్ అవుతుంది పక్కా. ద థింగ్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే భయం పోతుందో అప్పుడే ఈత నేర్చుకుంటావు. ఇదైతే అర్థమైంది నాకు. సో అది గైస్ ఈరోజు వీడియో. లోపల అంత చూపించలేకపోయినా, ఎందుకంటే ఇంకా మనం కూడా వేరే వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి తీయలే అంతగానం. సో వీడియోలో ఇంతవరకు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీస్తా, కొత్త విషయాలు తెలుసుకుందరు అందరూ. ఓకే, చలో బాయ్.